పరిశుద్ధైన దేవా, నీకే స్తుతులు, నీకే వందనాలయ్యా. ఇదిగో వచ్చిన మమ్మల్ని అందరినీ చూడండి అయ్యా. నీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. నువ్వు దర్శిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. నువ్వు మమ్మల్ని తాకుతున్నావు, నీకు వందనాలయ్యా. జీవితాంతం వరకు నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా బ్రతకడానికి సాయం చేయండి. మా సొంత తలంపులు కాదు, సొంత క్రియలు కాదు, సొంత ఆలోచనలు కాదయ్యా, సమస్తం నీకు అంగీకారంగా, నీ చిత్తానుసారంగా చేసే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. ఈ తెగులు నీ గుడారం సమీపించుతున్నవయ్యా. మీ రక్తపు ముద్ర ప్రతి ఒక్కరి పని ఇప్పుడే ఉంచమని అడుగుచున్నానయ్యా. మీ రక్తపు కాపుదల ప్రతి ఒక్కరి దయచేయమని అడుగుచున్నామయ్యా. మీ రక్తంలో మమ్మల్ని ముంచండి అయ్యా. మీ రక్తంతో మమ్మల్ని అందరినీ కప్పమని అడుగుచున్నామయ్యా. మీ రక్తం కింద మాకు ఏ అపాయం రాదు కదయ్యా, ఏ కీడు, ఏ శాపమై అనారోగ్యం రాదు కదయ్యా. మీ రక్తంతో మమ్మల్ని అందరినీ కప్పండి. ఇంకను మీ ఆత్మానుసారులుగా మేము జీవించడానికి సాయం చేయండి. ఆత్మకు లోబడే జీవితాలు దయచేయండి. ఆత్మ ప్రేరేపణకి లొంగే జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. ప్రతి సాతానికి కార్యాన్ని, క్రియల్ని లయపరచండి అయ్యా. మా జీవితంలో సాతాను పెట్టే ప్రేరేపణకి లోబడకుండా తండ్రి, మీ స్వరం వినే గొర్రెలుగా మేము ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. మీ వాకుతోటి మమ్మల్ని బాగుపరచండి, బలపరచండి, తృప్తిపరచండి, సరిచేయండి, గద్దించండి అయ్యా. మీ స్వరమే మాకు వినిపింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.